ఉండొచ్చు. వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా, కనపరచలేదా, వాడుకోలేదా, జన్మల్ని సాఫల్యం చేయలేదా, చరితార్థం చేయలేదా, అనేకులకు దీవెనకరంగా మార్చలేదా? నిన్ను మార్చగా ఆ దేవుడు కాదా నిన్ను చేసినోడు? ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినోడు? ఆయన కాదా నీ కోసం రక్తం ధారపోసినోడు? ఆయన కాదా నీ కోసం కరుణాదెబ్బలు తిన్నోడు? ఆయన కదా నీ కోసం ఉమ్మును సహించినవాడు? ఆయన కాదా నీకోసం కాళ్ళలో చేతుల్లో శీలల చేత గుచ్చబడ్డవాడు? ఆయన కదా నీకోసం తన సర్వ శరీరాన్ని నాగలిశాల వల్ల దున్నబట్టడానికి అప్పగించిన వాడు, చీలికలు పేలికలు కావడానికి అప్పగించిన వాడు ఆయన కాదు? ఇంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూసి ఆయన హత్తుకున్న వాడిని ఆశీర్వదించి వాడుకున్న ఆ ప్రభువే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను. నీ విషయంలో కూడా ఈ కార్యాలను నేను తలంచి ఉన్నాను. నిశ్చయంగా జరుగుతాయి, జరిగిస్తాను నేను అని దేవుడు నేను పిలుస్తున్నాడు. నిరాశలో నుంచి బయటికి రా, కృంగుబాటులో నుంచి బయటికి రా. డబ్బులు, ఘనతలు, గొప్పలు, ఐహిక సుఖాలు ఇతరులు పొందుతున్న ఒకవేళ కింది స్థాయిలో ఉన్నానేమో, ఎంత ఏసై కదండి. ఒక చిటికేస్తే ఎక్కడుంటావు నువ్వు? పోయి గొర్రెలు కాసేవాడు పోయాడున్నాడు. అంటే ఎంతసేపు పట్టింది? ఒక చిన్న రాయి, సరిగ్గా ఆలోచిస్తే ఒక చిన్న రాయి దావీదుని సింహాసనం ఎక్కించింది. కత్తులు, ఈటులు, దాడులు, బడిసెలు, పెద్ద పెద్ద యుద్ధాలు, మహాసంగ్రామాలు కాదా, చిన్న రాయి కొడతాయి అవుతాయి. చిన్న రాయిని వాడుకుని నేను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగలను ఆయన. ఏం తెలుసు? నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆ దేవుడే నీ దేవుడు కూడా. ఆయన రెక్కల కిందకు వచ్చావు కనుక ఈరోజు ప్రభువుని గుర్తెరిగినోళ్ళు కోళ్ళంత మంది ఉన్నారు. అందరికీ చెప్తున్నారు దేవుని మాట. ఈరోజు యేసయ్య రెక్కల మీదకి వచ్చి